రాజ్నాథ్ సింగ్ గారు పశ్చిమ బెంగాల్లో ప్రచారంలో ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారంటే 5 లక్షల మందితో దుర్గాదళం ఏర్పాటు చేస్తాం, మహిళలకి రక్షణగా దుర్గాదళం ఏర్పాటు చేస్తాం. మహిళలకి రక్షణ మహిళలే పెడతారు. కొత్తగా ఉద్యోగాలు ఇచ్చినట్టు ఉంటుంది, మహిళలకి భద్రత ఉంటుంది. అక్రమ చొరబాటుదారులు ఎంకరేజ్ చేసేంత వరకు కూడా ఇలాంటి దాడులు ఆపలేవు. ముఖ్యంగా ఫెన్సింగ్. నేను హోంమంత్రిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేసినప్పుడు కూడా తీసేశారు. దానికి కూడా అడ్డుపడింది ఈ మమతా బేగం అంటూ రాజ్నాథ్ సింగ్ గారు అయితే అన్నారు. ఆయన మమతా బేగం అనకపోవచ్చు, మమతా బెనర్జీ అనొచ్చు, కానీ మనం మాత్రం మమతా బేగం అని పిలుచుకుందాం ముద్దుగా. ఎందుకంటే ఆవిడ చేసే పనులన్నీ అవే కాబట్టి, ఆవిడ వాళ్ళకి అనుకూలం కాబట్టి నిర్భయంగా చెప్పవచ్చు. దీని గురించి మనం భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఇప్పుడు దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి 7వ పే కమిషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు ఆయన. అది కనుక జరిగితే ఇంకా మంచిదే. ఏదేమైనా సరే పశ్చిమ బెంగాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి బీజేపీ వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మరి అవి ఎంతవరకు సక్సెస్ అవుతాయి, ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అన్నది మే నెల 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సిందే. నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు మంచి నమ్మకంతో ఉన్నారు. అలాగే దుర్గాదళం అనేది నిజంగా ఎప్పటి నుంచో ఏర్పాటు చేయాలని చూస్తుంది బీజేపీ. లాస్ట్ టైం కూడా ఇలాగే అనుకున్నారు, కాకపోతే అప్పుడు 65-75 స్థానాలతో ఆగిపోవలసి వచ్చింది. 65 బీజేపీకి, మిగతా కూటమి అంతా కలిపి 75 స్థానాలు వచ్చాయి, 75-76. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా దుర్గాదళాన్ని ఏర్పాటు చేయాలి. ఎంత దారుణం అంటే కలకత్తా కాళికాదేవి మందిరంలోనే నమాజ్ చేయిస్తానంటుంది ఈవిడ. మరి ఈసారి వస్తే ఖచ్చితంగా అదే చేయిస్తుంది.